దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణమును వాక్యంకు విలువనిచ్చి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవిస్తూ నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్రకాయ పెడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు ప్రియులారా డిడిఎస్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ. మరి ఈరోజు పార్ట్ 2 ప్రియులారా, పార్ట్ 2. మరి ఇంతకుముందు మనము పార్ట్ 1గా నేర్చుకున్నాము దత్తపుత్రత్వము. మరి దత్తపుత్రత్వము అనగానేమి, దత్తపుత్రత్వానికి మహిమ ఏంటి అనేది నేర్చుకున్నాము. ఎవరు పొందుకుంటారు, మరి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనేది నేర్చుకున్నాము ప్రియులారా. మరి దానిని గురించి మనము ప్రియులారా, మరి ఆ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను మరి బోధించట్లేదు ప్రియులారా. ఏది మాట్లాడినా మరి లేఖన ఆధారంతో మాట్లాడడం జరుగుతుంది ప్రియులారా. అందుకోసమే ప్రియులారా మరి బైబిల్లోని మరి వాస్తవాలను, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణము వాక్యంకు విలువనిచ్చి వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా, ఒకవేళ లేకుంటే ఆత్మీయ జీవితంను కట్టుకుందాం పిల్లరా. ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థల గురించి కానీ ఒక సంఘం గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంలో మరి ఈ విధంగా క్లాసు చెప్పట్లేదు పిల్లరా. మరి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లోని వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ బోధ ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా, లేకుంటే ఒకవేళ మనము ఆ వాక్యంను బట్టి మరి లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుంటూ మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగాను దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ప్రియులారా, మరి మనము పోయిన క్లాసుల గురించి మనము మరి కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. పోయిన క్లాసులో ఏం జరిగింది అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు అని నేర్చుకున్నాం ప్రియులారా. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడని నేర్చుకున్నాము. ఈ వాగ్దానమును బట్టి ఇజ్రాయేలీలకు దత్తపుత్రత్వము కలిగిన మహిమకు వారు వారసులని నేర్చుకున్నాం పిల్లారా. చూడండి పిల్లరా, మరి ఇజ్రాయేలీ దత్తపుత్రత్వమునకు కలిగి ఉన్న మహిమ. మరి చూడండి, ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వము కలిగి ఉన్న యేసుక్రీస్తు కూడా మరి యేసుక్రీస్తు చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళు ఏ విధంగా ఉన్నారట, బాలురుగా ఉన్నారట. ఎందుకు బాలురుగా ఉన్నారు అనేది ధర్మశాస్త్రము ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రంకు లోబడిన వారుగా ఉండాలి. అందుకోసమే యేసుక్రీస్తు చేంజ్ చేసిన ధర్మశాస్త్రమును అనుసరించి మరి దాన్ని కొట్టివేయడం జరుగుతుంది. అందుకోసమే అప్పుడు మరి అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు అప్పుడు మరి దత్తపుత్రత్వమునకు అర్హులు కారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి అప్పుడు దత్తపుత్రత్వమునకు వారసులైనను వారు బాలులై ఉన్నంతకాలము వారికి మరి దాసునికి బాలునికి వారసునికి తేడా లేకుండా పోయింది. ఆ తేడాను తీసేయడానికే మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము కాలంలో వచ్చి ధర్మశాస్త్రం అనుసరించి జీవించి దాన్ని కొట్టివేసి మరి అన్యజనులైన వారిని ఒకనాడు దేవుడు కలిగిన ప్రజలను ఏకం చేశాడు. ఆ ఏకం చేయడం ద్వారా దత్తపుత్రత్వమునకు వారసులు అయ్యే అవకాశం ఉన్నదని మనము నేర్చుకున్నాం పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాలను బట్టి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే, మరియు నేను చెప్పినదేమనగా పౌలు గారు అంటున్నాను, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఎందుకు లేదు?
తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అందుకోసం 3వ వచనము, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు అంటున్నాడు పౌలు గారు. మరి 1వ శతాబ్దంలో గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మరి ఒకప్పుడు దేవుడు లేనని వారము, ఇప్పుడు మనము క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ద్వారా మనము ఒకప్పుడు ఏమంటాం, అటువలే మనము ఇజ్రాయేళ్లతో మాట్లాడుతున్నాడు. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠముల తట్టు దాసులమై ఉంటిమి. మరి దాసులమై ఉన్న మనల్ని ఎవరు దత్తపుత్రత్వమునకు వారసులు కాకుండా పరిస్థితిని ఉన్నను, ఆ పరిస్థితి నుంచి మనల్ని ఎవరు వినిపించారు అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అనుసరించాడు, కొట్టివేశాడు అని మరి ఇజ్రాయేలీలతో ఒకనాడు మరి దేవుడు కలిగిన ఇజ్రాయేలీలు క్రీస్తులోనికి వచ్చిన వారితో వారికి చెప్తున్నాడు. చూడండి పిల్లలు, దత్తపుత్రత్వము వారసులైనను మనం వారసులుగా మరి బాలురమై ఉన్నాము. దాసునికి వారసునికి తేడా లేకుండా పోయింది. ఆ తేడాను తీసేసిండు యేసుక్రీస్తు వచ్చని చెప్తున్నాడు పిల్లరా. మరి అంతేకాదు, ఇంకా మరి ఒకనాడు దేవుడు లేనివారును ఏ విధంగా ఉన్నారు, దేవుడు కలిగిన వారును ఏ విధంగా ఉన్నారు, అన్యజనులైన వారు మరి క్రీస్తులోనికి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరి మీ పరిస్థితి ఏంది? ఒకప్పుడు దేవుడు లేనని వారు, మునుపు దేవునికి దూరస్తులై ఉంటుంది. ఇప్పుడు మీరు క్రీస్తు రక్తం వలన మాకును ఉండిన ద్వేషమును అనగా, చూడండి పిల్లరా, ఇద్దరిని వేరుపరిచింది ఏంది? ధర్మశాస్త్రము. మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు, చూడండి యేసుక్రీస్తు వచ్చేసిండు, శరీరమునందు ధర్మశాస్త్రము అనుసరించి జీవించి కొట్టివేయడం జరిగింది. చూడండి, శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పట్టగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఆ లేఖనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చాలా క్షుణ్ణంగా మనకు అర్థమయ్యేటట్లు చదువుకుందాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటే, కాబట్టి అంటే క్రీస్తు మరి అన్యజనులైన మనము క్రీస్తును విశ్వసించి క్రీస్తులోనికి వచ్చిన మనతో సంఘంతో చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? దేవుడు లేనని వారము అని చెప్తున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు చూడండి, మీరు ఏమైందట? ఆ కాలమందు ఇజ్రాయిళ్లతో సహా పౌరులు కాక వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారును క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. అందుకోసం ఆయనను మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేసెను. ఇట్టు సంధి చేసి ఈ ఇద్దరిని ఒక నూతన పురుషునిగా సృష్టించి, చూడండి, తన శిలువ రక్తం వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని, చూడండి, దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. కాబట్టి మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, చూడండి, ఒకనాడు దేవుడు కలిగిన ఇజ్రాయేలీలు వారి పరిస్థితి ఏమి దత్తపుత్రత్వమునకు వారసులై ఉన్నను వారు వారసత్వం పొందుకోలేకపోతున్నారు. ఒకనాడు దేవుడు లేనని అన్యజనులైన వారు కూడా మరి దత్తపుత్రత్వమునకు మహిమకు ఏ విధంగా హక్కుదారులైతారంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే సంఘంలో చేర్చబడతారు. సంఘంకున్న మహిమ, ఆ దత్తపుత్రత్వమునకు మహిమ. చూడండి పిల్లరా, దత్తపుత్రత్వము అంటే చూడండి పిల్లరా, ఈరోజు మనం చాలామంది చూస్తూ ఉంటాం. ఎంతోమంది కోటేశ్వరులు ఉంటారు, కానీ పిల్లలు లేనప్పుడు ఏం చేస్తారు? వారి ఆస్తికి వారికి వాళ్ళకు హక్కుదారులు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకుంటారు. ఆ దత్తత తీసుకునేవారు, అబ్బా ఇంత పెద్ద కోటేశ్వరుడికి ఈయన వారసుడా అంటాం. చూడండి పిల్లరా, మరి దత్తపుత్రత్వము
మరి దేవుడు గొప్ప భాగ్యము దత్తపుత్రత్వముకు వారసులు అయిన ఇజ్రాయేలీయులను ఒకనాడు వారు వారసులుగా లేకపోయారు. ఎందుకంటే బాలునికి వారసునికి దాసునికి తేడా లేకుండా పోయింది. ఎందుకంటే అబ్రహాంకు వాగ్దానం చేసిన సంతానం వచ్చేంత వరకు వారికి తేడా లేకుండా పోయింది. మరి అన్ని జనులైన మనము డైరెక్ట్గా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే మనము ఆ దత్తపుత్రత్వమునకు హక్కుదారులు అయ్యే గొప్ప భాగ్యమని మనము నేర్చుకున్నాం పిల్లరా. మరి పోయిన పాఠం నేర్చుకున్నాం పిల్లరా. ఈరోజు పాఠము మనం ఏం నేర్చుకుందాము? సంఘంలో చేర్చబడిన మనము మరి సంఘంగా చేర్చబడిన మనకున్న మహిమ, మరి మనకున్న మహిమ, గొప్ప భాగ్యము, మన దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? మరి సంఘంగా చేర్చబడిన మనము మరి సంఘంగా చేర్చబడిన వారికి ఆ దత్తపుత్రత్వం యొక్క మహిమను ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు? మరి ఎలాంటి మహిమను ఇవ్వాలనుకున్నాడు? ఇంకా కలగబోయే మహిమ ఏంటి? మరి దేవుని ప్రణాళిక ఏంటి మన పట్ల అని మనం ఈరోజు నేర్చుకుందాం పిల్లారా. చూడండి పిల్లరా, దేవుడు మన పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడంటే మనము తన ఎదుట పరిశుద్ధులము నీతిమంతులై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా తనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగి ఉన్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఏం చేసాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే మరి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం! ఆ భాగ్యం చూడండి పిల్లరా. మరి సంఘంలో చేర్చబడితే చూడండి మనము దేవుని కుమారులము. మరి మనం చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో మరి మనము బాప్తీసం తీసుకుంటే ఆ గొప్ప మహిమకు సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. దేవునికి వారసులమయ్యే గొప్ప ధన్యత సంఘంలో చేర్చబడిన వారి మహిమ ఏంటిది? ఆ ఎంత గొప్ప మహిమకు మనకు వారసులము, ఆ గొప్ప మహిమకు, ఆ దత్తపుత్రత్వమునకు, ఆ మహిమకు మరి వారసులము ఏంటి? ఆ వారసత్వం గురించి తెలుసుకుంటేనే తప్ప మరి క్రీస్తులో ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని ఇరుకులు వచ్చినాను, ఇబ్బందులు వచ్చినాను నిలకడగా ఉంటాము. అవి తెలుసుకోలేకుంటే మరి పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి చూడండి పిల్లరా, ఎన్ని శ్రమలైనను ఎదుర్కొని నిలకడగా ఉంటాము. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పొందుకుంటాం పిల్లరా. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి క్రీస్తు యొద్దకు వచ్చాము. మరి చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయో తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, చూడండి పిల్లరా, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యొద్దకు వస్తే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, అనుగ్రహించడమే కాకుండా మనం ఏ విధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి చదివితే చూడండి పిల్లరా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులు. చూడండి పిల్లరా, మరి చూడండి మనం ఇప్పుడే నేర్చుకున్నాము, ఒక కోటేశ్వరుడికి పిల్లలు లేకుంటే ఇంకెవరినైనా దత్తత తీసుకుంటే అబ్బా అంత పెద్ద కోటేశ్వరుడికి ఈయన మరి వారసుడు అవుతున్నాడు అని మనము మరి మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనము దేవుని కుమారులమయ్యే గొప్ప భాగ్యం ఎప్పుడొస్తాట? చూడండి పిల్లరా, క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకొని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి పిల్లరా, మరి చూడండి, మరి పరిశుద్ధాత్మని బోధన ప్రకారము క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును అనుసరించి ఆ ఆత్మ నియమమునకు లోబడి జీవించిన వారు ఎంత గొప్ప వారసులు. ఆత్మచే ఎందరూ చూడండి దేవునికి వారసులు. మరి పరిశుద్ధులకే ఒక్కసారి అప్పగింపబడిన బోధ. మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. ఇలా జీవిస్తేనే దేవుని కుమారులమయ్యే గొప్ప ధన్యత. చూడండి పిల్ల, దేవుని కుమారులైన దైవములు అనే లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఈ దైవములను గురించి అర్థం కాక చాలామంది
మరి దేవుని కుమారులు దైవం లేనిది మీరు మనుషులై ఉండి దేవుని కుమారులు అని చెప్తున్నారు అని అంటున్నారు. చూడండి పిల్లరా, వారు చూడండి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇంక అంతేకాదు, మరి ఆ ఆత్మ కలిగి మనము మరి దత్తపుత్రత్వం కలిగి మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం తండ్రి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఏం పొందనము? దత్తపుత్రత్వమును పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చూడండి పిల్లల, దత్తపుత్రత్వమును కలిగిన మహిమను కలిగిన మనము ఎలా మొర్రపెడుతున్నాము? ఆత్మ కలిగిన మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. తండ్రిని చేరుకునే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, మనము దేవుని పిల్లలమైతే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. గొప్ప వారసత్వానికి మనము మరి అరులము అని లేఖనాలు చెప్తుంటే, ఆయన చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమలో కలిగిన యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చూడండి పిల్లరా, అంత గొప్ప మహిమలో ఉన్న ఆయన మరి క్రీస్తుతోటి వారసులము. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే గొప్ప మహిమకు వారసులమవుతాము, క్రీస్తుతోటి వారసులమవుతాము, దేవుని కుమారులమవుతాము అని గొప్ప వాక్య లేఖనాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఇంకా మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా అది ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టుదును అని లేఖనాలు చెప్తున్నా కూడా. చూడండి పిల్లరా, ఆ లేఖనాలు అర్థం కాక ఏంటి మీరు మనుషులై ఉండి దేవుని కుమారులు అని చెప్తున్నారు, కుమారులైన దైవములు అని చెప్తున్నారు అని వీరు అంటున్నారు. ఎందుకంటే వీరు తీసుకున్న బాప్తీసాలు సరి అని కావు. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి అని లేఖనాలు చెప్తున్నా ఆ లేఖనాలను అర్థం కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరి అయోమయ పరిస్థితిలో ఉండి వారు కూడా లేఖనాలే చెప్తున్నారు. కానీ ఆ లేఖనాలు అర్థం కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులు ఎప్పుడు అర్థమవుతాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే కదా నువ్వు. ఆ బాప్తీసం పొందినప్పుడు ఆ గొప్ప దత్తపుత్రత్వమునకు మహిమకు వారసులమవుతాము. చూడండి పిల్లలు, ఆ మహిమకు వారసులము కాని వారు కూడా బైబిల్ చదువుతున్నారు, లేఖనాలు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, కానీ ఆ గొప్ప మహిమ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చూడండి పిల్లరా, మరి ఏంటి ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది అర్థం కాని పరిస్థితిలో మరి సాతాను అనేకులను మనోనేత్రాలు గుడితనం కలిగేసి మీరు అన్నీ అయ్యురు, మీకే పరలోకం అని చెప్తున్నాడు. కానీ లేఖనాలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు. వీరందరూ చూడండి పిల్ల, వీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు అంటే కుమారులైన దైవములు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, అంత గొప్ప మహిమకు వారసులమవుతున్నాము. ఆ గొప్ప దత్తపుత్రత్వమునకు మహిమకు వారసులమని మన లేఖనాలు చెప్తున్నా ఆ లేఖనాలను అర్థం చేసుకోలేని వారు ఉన్నారు. అంతేకాదు, మరి ఇంకా చూడండి పిల్లరా, మరి గలతీయుల రాసిన పత్రిక 3:26 రాడది, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమ. మరి అక్కడికే నడిపించట్లేదు వాడు. యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలంటే అది కాదు, ఇది అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఏంటి కుమారులైన దైవములు నేటికి కొందరికి అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు మనుషుడవైండి దేవుని కుమారుడవని చెప్పుకుంటున్నావు. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో నేను దేవుని కుమారునంటే వాళ్ళకి అర్థమైంది, యూదులకు. నువ్వు దేవుని కుమారుని అంటున్నావు, దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావు అని యేసుక్రీస్తుని శిలువ వేశారు. ఈరోజు కూడా మరి దేవుని కుమారులైన దైవములు అంటే వీరు కూడా శిలువ వేసే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజంలో భయంకరమైన పరిస్థితులు మరి నెలకొన్నాయి. ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఏంటి వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఆత్మ సంబంధమైన సంగతులు ఎప్పుడు అర్థమవుతాయని మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ఎందుకంటే వారు తీసుకున్న బాప్తీసం సరి అయినది కాదు. ఇది సరి అయినది కాదు. ఎలా సరి అయినది కాదు? లేఖనాలను బట్టి పరిశుద్ధాత్ముని బోధలో ఏమని చెప్తుంది?
యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోవాలా. యేసుక్రీస్తు ఎవరని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. దేవుని కుమారుడు, మరి దేవునికి వారసుడవయ్యే గొప్ప భాగ్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే ఎక్కడున్నావు? నిన్ను నీవు ఆలోచన చేసుకో. లేఖనాలను బట్టి ఆలోచన చేసుకో, వ్యక్తులను కాదు. వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు. వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకున్నప్పుడు ఆత్మీయ ప్రయాణమును, మరి బైబిల్లోని ఆత్మ నియమమునకు మనకు లోబడుతున్నామా, మరి వ్యతిరేకంగా ఉన్నామా అనేది మనల్ని మనమే అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి క్రీస్తులోనికి పొందిన క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఇంత గొప్ప మహిమకు మనము వారసులమయ్యే గొప్ప ధన్యత మనకు ఉన్నది. ఆ ధన్యతను అర్థం కాని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది. ఆ దత్తపుత్రత్వమునకు మహిమకు వారసులయ్యే గొప్ప ధన్యత మనం ముంగడ పెడితే ఆ ధన్యతను అర్థం చేసుకోలేని పరిస్థితిలో మరి ఉండడం ఎంత విచారకరం. ఆలోచన చేయాలి. ఇంకా మరి ఇందులో యూదుడని గ్రీక్ దేశస్థుడని లేదు. మరి గలతీయులకు రాసిన పత్రిక 3:28 ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. చూడండి పిల్లరా, ఇక్కడ ఎవ్వరు తేడా లేదు. ఇప్పుడు నేను పెద్దోడిని చిన్నోడిని అని కాదు, అందరూ క్రీస్తు యొద్దకు రావాలి. మరి క్రీస్తు యొద్దకు రావాలి. అప్పుడే మరి అబ్రాహాము యొక్క సంతానమై ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉందురు. ఆ అబ్రాహాము సంతానమై ఉండి ఆ ప్రకారమే వాగ్దాన ప్రకారంగా వారసులై ఉంటారు. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన సంతానానికి వారసులవుతారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఇంత గొప్ప మహిమ మనకు అర్థమవుతుందా? అందుకోసం ఆత్మ సంబంధంగా మరి జన్మిస్తే, మనం ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే తప్ప ఇవి అర్థం కావు. ఆత్మ సంబంధంగా అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందాలి, తీసుకుంటేనే తప్ప ఆ దత్తపుత్రత్వము మహిమ అర్థమయ్యే పరిస్థితి. మరి అలా కాకుండా ఇదేంటో ఏమో ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు, చదివినా కూడా అర్థం కాని పరిస్థితిలో మరి ఉంటుంది పిల్లరా. మరి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడ్డమాట. ఎవరు? మరి చూడండి పిల్లరా, లేఖనాలు చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చదువుకున్నట్లయితే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి పిల్లరా, ఆత్మచేత ముద్రింపబడితిరి. 14 దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలు విమోచనం కలుగు నిమిత్తము ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంచాడు. చూడండి పిల్ల, దేవుని ఆత్మను మనకు సంచకరువుగా ఉంచాడు అని లేఖనాలు చెప్తున్నాయి. సంచకరువు అంటే భయాన. చూడండి పిల్లరా, మనము ఏదైనా కానీ ఈరోజు భూములే కానీ ఫ్లాట్లే కానీ ఏదైనా ఖరీదైన వస్తువు ఏదైనా కొనుక్కున్నప్పుడు మనము భయాన పెడతాం, సంచకరువు పెడతాము. ఇది నాది, ఇది నన్ను అమ్మేవారు కూడా నేను ఈయనకు అమ్ముతున్నాను, ఇగో ఈయన తీసుకుంటున్నాడు అనే ఒక ప్రూఫ్, ఒక ఆధారము. చూడండి పిల్ల, భయాన అనేది జరుగుతుంది. అదే సంచకరువు, దాన్నే సంచకరువు. ఇప్పుడు దేవుడు తన ఆత్మను మన హృదయంలో ఉంచాడు. చూడండి పిల్లరా, మరి ఎంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా మరి నేడు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని జీవించాలి, ఆత్మనియమముకు లోబడి ఉండాలి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఏమని చెప్తున్నాడు? మీరు పరలోకంలో ధనం సంపాదించుకోండి, అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ తుప్పు పట్టదు. ఇక్కడ నువ్వు ఈ లోకంలో మరి ఏం సంపాదించుకున్నవి రాంగేం తేలేము పోంగేం కొండవోలేమంటున్నాడు. చూడండి పిల్లరా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము ఎవరు? ఆత్మ సంబంధంగా జీవించిన వారు, ఆత్మ సంబంధంగా మరి సువార్తను ప్రకటిస్తూ సువార్త కోసం వారు త్యాగమైన వారు ఏం చేస్తారు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. చూడండి పిల్ల, మేలు చేయువారును. చూడండి పిల్ల, ప్రారంభం నుంచి మనము వారి జీవితాలు త్యాగం చేసి ఇస్తేనే మనకు ఈ సువార్త అందింది. ఆ సువార్త మనం అర్థం చేసుకుంటున్నామా? ఆ సువార్త యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందా? చూడండి, సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నన్ను రక్షిస్తుంది. అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు మనము దేవుని కుమారులమయ్యే గొప్ప ధన్యత. మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందితే దేవునికి వారసులము. ఆ దత్తపుత్రత్వమునకు మహిమకు వారసులమయ్యే గొప్ప ధన్యత. చూడండి పిల్లరా, ఇంత గొప్ప దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. చూడండి పిల్లరా, ఇదంతా మరి ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా మనము అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడకూడదు. ఈ లోక సంబంధమైన ఎన్ని సంపాదించుకున్నా మనము రాంగేమి తేలేము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు,
ఏమీ తీసుకొని పోలేము. ఒక వాస్తవము. చూడండి పిల్లరా, ఈరోజు ఎవరైనా కోట్లు సంపాదించుకున్నా అని కోట్లు మరి ఇడిసిపెట్టిపోతున్నారు. మరి చూడండి పిల్లరా, ఏమి లేనివాడు కూడా అన్ని ఇడిసిపెట్టిపోతున్నాడు. అందుకోసమే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే నేనంటే ఎవరు? ఆత్మ. ఈ ఆత్మను గురించి నువ్వేం చేస్తున్నావు? మరి ఏ విధంగా జీవిస్తున్నావు? మరి దేవుని కుమారుడమయ్యే గొప్ప ధన్యత నీకు అర్థమవుతుందా? అనుభవిస్తున్నావా అనుభూతి? మరి ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలి. మరి ఈ లోక సంబంధమైన వాటి కోసము అర్థం వంపరలాడితే మరి ప్రయోజనం లేదు. కన్ను మూస్తే పాతాళం జారిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే దిగంబరులుగా వస్తున్నాము, దిగంబరులుగా పోతున్నాము. వెళ్ళిపోతున్నాము. చూడండి పిల్లరా, దిగంబరులుగా వస్తున్నాము, దిగంబరులుగా వెళ్ళిపోతున్నాము. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు ఆరాటం పోరాటము అంటే ఆత్మ సంబంధంగా మనం జన్మించకపోవడము, సరి అయిన బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోకపోవడమే దీని అంతటికి కారణము. అందుకోసమే గొప్ప దత్తపుత్రతో మహిమను అర్థం చేసుకొని జీవించడాలంటే మనం యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు విశ్వసించి నీవు అర్థం చేసుకొని, ఎవరో వ్యక్తులు చెప్తున్నారని కాదు, లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలకు లోబడు, ఆత్మనియమంకు లోబడు. ఆ విధంగా లోబడితేనే మనము ఆ దత్తపుత్రముకు మహిమకు వారసులమవుతాము. చూడండి పిల్లరా, మరి ఆ వారసులమైతే ఆ గొప్ప మహిమకు మనకు అర్థమవుతుందా? అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 మీతో కూడా క్రీస్తు, చూడండి పిల్లరా, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చూడండి పిల్లరా, మరి దేవుడు గొప్ప అభిషేకం ఇచ్చిన అభిషేకం అర్థమవుతుందా? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆత్మనియమముకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. మరి వాక్య ప్రకారంగా మనం ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఉన్నదా? కట్టుకున్నామా? మనం ఎక్కడున్నాము? మనం ఆలోచన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:15 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. మనము దేవుని పిల్లలమైతే ఆత్మతో ఏ విధంగా చెప్తున్నాడు? ఏలయనగా మనము భయపడకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఏం పొందమాట? దత్తపుత్రత్వమును పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చూడండి పిల్లరా, దత్తపుత్రత్వమును పొందిన మనము ఎంత గొప్ప మహిమకు వారసులమవుతున్నాము. ఆ పొందిన వారికే అర్థమవుతుంది. పొందిన వారికి అర్థం కాదు. ఆ లేఖనాలు చదివినా కానీ అర్థం కాని పరిస్థితి. ఆత్మను పొందింది మీ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలము. చూడండి, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరి క్రీస్తుతోటి వారసులము. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆ గొప్ప మహిమను ధరించుకున్న వారమైతాం ప్రియులారా. మరి నేడు క్రీస్తుని నమ్ముకోవడం అంటే చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటున్నావా? ఈ లోక సంబంధమైన వాటిని గురించి చెప్తున్న పరిస్థితి. ఈ లోక సంబంధమైన వాటిని గురించి చెప్తున్నారు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి క్రీస్తు యొద్దకు వస్తున్నారు. మరి క్రీస్తు యొద్దకు వస్తే ఏమని చెప్తుంది లేఖనము? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి దౌర్భాగ్యులమయ్యడానికి క్రీస్తు యొద్దకు వస్తున్నావా? మనమైన ఆత్మను రక్షించడానికి కోసం యేసుక్రీస్తుకు రావాలి. ఆత్మ సంబంధమైన జీవితం కోసం క్రీస్తు యొద్దకు రావాలి. ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకటించాలి. క్రీస్తు నమ్ముకుంటే గొప్ప భాగ్యము, ఆ పరలోకము, దేవుని కుమారులము, ఆ గొప్ప మహిమకు వారసులమవుతామని లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలను అర్థం చేసుకోకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి వెంపర్లాడుతున్నారు. ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి ప్రకటించడం జరుగుతుంది. ఈ లోక సంబంధమైన వాటిని కలుగుతాయని విశ్వసించి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఏమీ రాకుంటే వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మరి మనమైన ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మనమైన ఆత్మను రక్షించుకుంటాము. అందుకోసం ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్ముకోవద్దని లేఖనం చెప్తుంది. నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యమవుతామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఆ లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. మరి క్రీస్తు రక్తం వలన మనకు విమోచన, క్రీస్తు రక్తం వలన విమోచన, పాప క్షమాపణ కలుగుచున్నది. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 రాయబడిన మాట చదువుకుంటే చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 7 మరి 7:14 చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని కృపామహైశ్వర్యమును బట్టి, చూడండి పిల్లరా, దేవుని కృపామహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. 14 ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.
చూడండి పిల్లరా, ఈ పాపక్షమాపణ అనేది ఈ లోకంలో దొరికేది కాదు, లోకంలో దొరికే వస్తువు కాదు, మరి ఈ లోక ధనంతో కొనుక్కుంటే వచ్చేది కాదు. చూడండి పిల్లరా, ఈ లోకంలో దొరికేది కాదు. ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు మరి దానితో కొనుక్కుంటే సరిపోదు కాదు. చూడండి పిల్లరా, ఎవడు తన సహోదరుని విమోచింపలేడు. ఎందుకంటే చూడండి పిల్ల, తన సహోదరుని విమోచింపలేడు. విమోచించాలంటే కేవలం క్రీస్తు రక్తం ద్వారానే విమోచించాలి. పాప క్షమాపణ కలుగుతున్నదని లేఖనాలు చెప్తున్నాయి. కీర్తనలు 49 అధ్యాయం 7, 8, 9 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. ఎవడును ఏ విధం చేత నేను చూడండి పిల్లలు, ఎవడును ఏ విధం చేత నేను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. వాడి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. లోకంలో మరి ఈ పాపక్షమాపణ అనేది దొరకది అని లేఖనాలు చెప్తున్నాయి. ఇది దొరకాలి, మరి కావాలి అంటే నువ్వు యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారానే నాకు పాప విమోచన, రక్షణ అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లలు, ఆ గొప్ప రక్షణను మనం అర్థం చేసుకుంటున్నామా? మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి చూడండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన కుమారుడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మాట చదువుకుంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి పిల్లరా, క్రీస్తు మనల్ని ప్రేమించాడు, లోకమును అందరినీ ప్రేమించి పరిమళవసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి పిల్లరా, అలాగుననే క్రైస్తవుని మనము క్రీస్తుని నమ్ముకున్న నువ్వు నేను ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు సువార్తను ప్రకటించడమే గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని మరి తెలుసుకుంటున్న మనము అనుభవిస్తూ ఎన్ని శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మరి దాన్ని తట్టుకుంటాము. అందుకోసమే దత్తపుత్రత్వముకున్న మహిమ ఎంత గొప్పదో దాన్ని అర్థం చేసుకుంటే ఆ మహిమను అనేకులకు పంచడానికి మనము ఎన్ని కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఓర్చుకుంటాము. చూడండి మరి ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. చూడండి, దేవుడు అనుగ్రహించే వాటివి కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు. చూడండి పిల్లరా, కంటికి కనబడేవి కావు, హృదయానికి గోచరం కానివావు. చూడండి పిల్లరా, చూడండి అంత గొప్ప మహిమ, దేవుడు అనుగ్రహించే మహిమ మనకు అర్థమవుతుందా? ఎలా అయినా చూడండి పిల్లరా, దృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. చూడండి పిల్లరా, ఎంత పౌలు గారు చెప్తున్నారు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. మరి ఆత్మ సంబంధంగా అలాగా జన్మిస్తేనే ఆత్మ సంబంధంగా మనము గొప్ప మహిమను అర్థం చేసుకుంటాము. చూడండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మరి మహిమలో ప్రతి అవసరం తీర్చునట. చూడండి, ప్రతి అవసరము ఈ లోక సంబంధంగా అవసరాలు కావు. మరి ఈ లోక సంబంధమైన అవసరాలు చూడండి, మన పిల్లలకు మనం ఏం అవసరమో మనకు తెలుసు. అందుకోసమే మనం అడగకముందే, మన తలంపులకు రాకముందే దేవునికి తెలుసు. అందుకోసమే ఈ లోక సంబంధమైన వాటి కోసం క్రీస్తు యుద్ధకు రావద్దు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఆత్మ సంబంధమైన పర సంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూడండి, పరసంబంధమైనది ఆత్మ సంబంధమైనది దేవుని యొద్ద నుండి వచ్చును. చూడండి పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనము, మన ఎడల ప్రత్యక్షం కాబో ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలము ఈ శ్రమలు ఎన్నతైనవి కావు. చూడండి పిల్లారా, ఆ గొప్ప ఆ మహిమను చూస్తే ఈ లోక శ్రమలు చిన్నవి అంటూ చెప్తున్నాడు. ఇవి శ్రమలు ఎన్నదైనవి కావు అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి మీ అవసరమును తీర్చును. చూడండి, నువ్వు క్రీస్తు కోసం పాటుపడు. ఆత్మ సంబంధం అర్థమైతే నీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. ఆ దత్తపుత్రత్వము యొక్క మహిమ గొప్పది, ఎంత గొప్పదో ఆ మహిమను అర్థం చేసుకొని జీవించడానికి ముందుకు సాగుతాం ప్రియులారా. మరి ఎట్లా, ఏ విధంగా ఉన్నాము? చూడండి పిల్లలు, మరి క్రీస్తు ధరించుకుంటే ఏంటి? మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచడం వలన ఏం జరిగింది? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఏం జరిగింది? జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు.
జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అని లేఖనాలు చెప్తున్నాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువుకుంటా పోతే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, క్రీస్తు తిరిగి లేచడం తర్వాత ఏమైంది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మరలా మనల్ని జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడు ఉటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ పరలోకము కోసం నువ్వు వేగిరపడాలి. ఈ లోకం వాటి కోసం వెంపర్లాడదు. ఈ లోకం 3 నాళ్ళ ముచ్చట కోసమో ఎందుకు వెంపర్లాడుతున్నావు? రాంగ్యం తేలేవు, పోంగ్యం ఉండవలే అని చెప్తున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఎవరైనా చనిపోతే మరి వాళ్ళు కోట్లను ఇడిచిపెట్టి మరి మట్టి నుండి తీయబడ్డది కాబట్టి శరీరాన్ని మట్టికి అప్పచెప్తున్నాము. అవన్నీ యథార్థంగా చూస్తున్నా కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో మరి సాతాను మన నేత్రాలు గుడ్డితనం కలిగేసి యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కోసమా? ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు క్రీస్తు ఎద్దకు వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతామని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలు అర్థమవుతున్నాయా? అందుకోసం మనం తీసుకున్న బాప్తీసం, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటే అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయని లేఖనాలు చెప్తున్నా. ఆ లేఖనాలను పెడచెవున పెడుతూ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం? అందుకోసమే గొప్ప దత్తపుత్రత్వం మహిమ, ఆ వారసులమయ్యే గొప్ప అర్హత మనం అర్థమవుతుందా? మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. అప్పుడు ఆ గొప్ప మహిమకు వారసులమవుతామని చెప్తున్నది మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అని చెప్తున్నాడు. ఒకటి చూపెడుతున్నాడు, ఈ లోక సంబంధంగా చూపెడుతున్నాడు. దానికంటే అంటే ఈ లోక సంబంధంగా ఖరీదైంది ఏంది? బంగారము. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతకు కలుగుట కారణమగును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తే ఆ గొప్ప మహిమకు వారసులమవుతాము. ఆ గొప్ప మహిమను గురించి మనము ఈ లోక సంబంధంగా ఏ విధంగా మనము జీవిస్తున్నామో చూడండి. మీ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసం వలన కలుగు ఫలము. చూడండి ఎంత గొప్పది. కలుగు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నాము. చూడండి పిల్ల, గొప్ప మహిమ, గొప్ప సంతోషము ఉన్నది. ఆ ఆనందించుచున్నాము. ఆ ఆనందం అర్థమవుతుందా? ఆ ఆనందం అర్థమైతే దత్తపుత్రత్వం యొక్క మహిమకు వారసులమయ్యే గొప్ప అవకాశం దేవుడు దయచేశాడు. ఆ గొప్ప మహిమకు మనము అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? మరి సిద్ధంగా ఉన్నామా? మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందితే మనము దైవ స్వభావంలో పాలివారము. చూడండి పిల్ల, దైవ స్వభావంలో పాలివారం ఎప్పుడు అవుతావు? దేవుని కుమారులుగా ఎప్పుడు అవుతావు? యేసుక్రీస్తునందు బాప్తిసం తీసుకుంటే దేవుని కుమారులము, దేవుని స్వభావం ధరించుకుంటామని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావంలో పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి పిల్లరా, దైవ స్వభావంలో పాలివారమైన మనం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్వభావం అనేది అర్థమవుతుందా మనము? చూడండి పిల్లరా, 2 స్వభావాలు ఉన్నాయి. దైవ స్వభావము, దయ్యం స్వభావము. ఈ రెండిట్లో ఎందులో ఉన్నామనేది మనకు అర్థం కావాలి. చూడండి పిల్లరా, దైవ స్వభావము, దయ్యం స్వభావము. ఈ రెండింటి స్వభావంలో క్రీస్తు ఎద్దకు వస్తే, క్రీస్తుని ధరించుకుంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే దైవ స్వభావము అని ఇంత గొప్ప వాక్యము లేఖనాలు చెప్తున్నా. ఇంత గొప్ప మహిమ మనకు అర్థమవుతుందా? ఇంత గొప్ప మహిమ ఆత్మ సంబంధంగా జన్మించిన వారికి అర్థమవుతుంది. మరి చూడండి పిల్లరా, ఆ మహిమను అర్థం చేసుకోవాలంటే మనం ఈ దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టాలి. మనం ఈ దేహంలో ఉన్నంత వరకు స్వార్థ విషయంలో మూలుగుచూ ఉండాలి.
మూలుగుచు ఉండాలి. కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా. చూడండి పిల్లరా, ఏదైనా మనం ఒక గమ్యాన్ని చేరాలంటే మనం ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ ఓర్చుకుంటూ అక్కడికి చేరుతామని ఒక నిరీక్షణ కలిగి ఎన్ని ఇబ్బందులైనా మనము దాన్ని ఓర్చుకుంటాం. ఎందుకు? అక్కడ చేరుతాము, అక్కడ ఏరుకుంటే మనకు విశ్రాంతి కలుగుతుందని. ఇప్పుడు మరి ఇంత గొప్ప పరలోకం అనే ఆ గొప్ప మహిమను పొందాలంటే ఈ లోకంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు యేసుక్రీస్తునే హింసించారు. మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుడా నీవు శ్రమలు రావని ఎందుకు చెప్తున్నావు? శ్రమలు వస్తాయి, క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి అనే లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో మరి ఎందుకున్నావు? ఆత్మ సంబంధంగా జన్మించు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకో. అప్పుడు నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. దత్తపుత్రత్వముకు ఉన్న మహిమ అర్థం చేసుకుని జీవించడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనము 23వ వచనం చూడండి పిల్లరా. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనములు అయితే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే. చూడండి పిల్లరా, ఎలా అనగా మనము నిరీక్షణ గల వారమై కలిగిన వారమై రక్షింపబడితే. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూడండి పిల్లరా, మరి చూస్తున్న దాని కొరకు మరి ఎవడు నిరీక్షించును? చూడండి ఎంత గొప్ప మాటలు. ఈ గొప్ప మాటలు మనకు అర్థమవుతున్నాయా? అందుకోసమే చూడండి పిల్లలు, మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ గుడారంలో ఉన్నప్పుడు మనం పరలోకం కోసం మూలుగుతూ స్వార్థ నిమిత్తం కష్టపడాలి, ఇష్టపడాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన వాక్యం కోసం ఆత్మ సంబంధంగా జీవించాలి, కష్టపడాలి. అందుకోసమే ఆత్మ సంబంధంగా జీవించాలంటే ఏం జరుగుతుందంటే చూడండి పిల్లలు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4-5 వచనాల వరకు ఏమున్నదంటే, మనము చూడండి, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అయిన నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారమై కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచున్నాము, దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొనుచు మూలుగుచు, ఇది తీసివేయబడాలని కాదు, మర్త్యమైనది. చూడండి, తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైనే ధరించుకొనుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆ గొప్ప దేవుడు ఆత్మ మనకు అనుగ్రహించి ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నా. ఆ లేఖనాలను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. మరి యేసుక్రీస్తు 2వ రాకడలో రాబోతున్నాడు. మరి 2వ రాకడలో రాబోతే ఆ గొప్ప మహిమను అర్థం చేసుకుని ఉంటున్నామా? ఆ గొప్ప మహిమకు వారసులమని లేఖనాలు చెప్తున్నాయి. మనం కూడా దత్తపుత్రత్వం కొరకు మరి అనగా చూడండి, మన దేహం విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగాలి అని లేఖనాలు చెప్తున్నాయి. అలాంటి మూలుగు ఉన్నదా? మరి ఈ లోకం కోసమే వెంపర్లాడుతున్నావా? క్రీస్తు యుద్ధకు ఎందుకు? ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి తినాలి, తాగాలి, సంపాదించుకోవాలి, కోట్లు కూడబెట్టుకోవాలనుకుంటున్నావా? అవి రాంగ్యం, తేలేము, పోంగ్యం, కొండవలనే లేఖనాలు చెప్తున్నా. ఆ లేఖనాలు అర్థం చేసుకుంటున్నావా? మరి దత్తపుత్రత్వం యొక్క మహిమ చూడండి, క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే ఆ గొప్ప మహిమకు వారసులమైతామని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఇంకేమని చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా చూడండి తన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా ఆ సింహాసనమందు కూర్చుండబెట్టుకున్నాను. నేను జయించాను, నేను పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో యేసుక్రీస్తున్నాడు, పరలోకంలో మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఆయనతో జయించిన వారమైతే ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటానని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలు మనకు అర్థమవుతుందయా? మనం కూడా ఆ దత్తపుత్రత్వమును అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మొరుగుచుండాలి. చూడండి పిల్లలు, ఇంత గొప్ప మహిమ మరి సంఘంలో చేర్చబడిన మనము మరి సంఘంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మరి క్రీస్తును ధరించుకున్న వారమై క్రీస్తు మహిమను పొందుకున్న మనము ఆ దత్తపుత్రత్వమునకు మహిమకు వారసులమైతాము. ఆ గొప్ప మహిమ, ఆ వారసులమయ్యే గొప్ప ధన్యత మనకు అర్థం కాకుండా ఈ లోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు నువ్వు పరితపించినా నీకు అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మ సంబంధమైన సంగతులు బైబిల్ ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మ సంబంధంగా జన్మించాలి,
ఆత్మానుసారంగా నువ్వు బైబిల్లో తీసుకున్న బాప్తీసం ఉండాలి, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలని మరి పరిశుద్ధాత్మని బోధ చెప్తున్నది. ఆ బోధ నువ్వు అర్థం చేసుకున్నప్పుడే, అలా జీవిస్తున్నప్పుడే నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే ఆ గొప్ప మహిమ, ఆ దత్తపుత్రత్వము, చూడండి దత్తపుత్రత్వము. ఈ లోక సంబంధంగా ఒక కోటేశ్వరుడు మరి పిల్లలు లేకుంటే ఎవరినో దత్తత తీసుకుంటే అంత కోటేశ్వరుడికి ఈయన వారసుడా అని అంటామే. మరి నువ్వు ఆ గొప్ప మహిమకు వారసుడు కావాలంటే నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు దేవుని కుమారుడవు, దేవునికి వారసుడవు. ఆ గొప్ప మహిమకు, ఆ దత్తపుత్రత్వమునకు వారసుడవు అవుతావని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారం మా ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా ఆ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. మరి ఒకనాడు దేవుడు కలిగిన ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమునకు వారసులై ఉన్నను ఆ వారసత్వాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసిన సంతానం వచ్చేంత వరకు వారు బాలురుగా ఉన్నారు. మరి దాసునికి వారసునికి తేడా లేకుండా పోయింది. మరి యేసుక్రీస్తు వచ్చిండు, ధర్మశాస్త్రం అనుసరించాడు, జీవించాడు, కొట్టివేశాడు. అప్పుడు మరి ధర్మశాస్త్రానికి వారసులయ్యారు. ఇప్పుడు మనము అన్యజనులైన మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే డైరెక్ట్ దత్తపుత్రత్వము పొందుకునే గొప్ప మహిమ మనకు ఉన్నది. ఆ మహిమను అర్థం చేసుకొని మన ఆత్మీయ ప్రయాణంలో మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఆ పరలోకం అనే గురి ఉన్నది. ఆ గురిని మనము ఎప్పుడు పెట్టుకొని మరి ఈ లోక సంబంధంగా మరి దీంట్లో మూలగాలంటే స్వార్థ విషయం, ఆత్మ సంబంధంగా జీవించాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినప్పుడు నిలకడగా జీవిస్తావు, సువార్తను ప్రకటిస్తావు, సువార్తను అనేకులకు మరి ప్రకటించి ఆ గొప్ప మహిమకు వారసులను చేస్తాము. పిల్లారా, ఈ విధంగా కాకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు వెంపర్లాడితే, లోక సంబంధంగా నేను ఈ లోకాశలు చూపించేవాడు, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము ఇవన్నీ చూపించేవాడు సాతాను. వాడు చూపించే వాడి వరలో వెళ్తే వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. వాడికి సిద్ధపరిచిన నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ నరకానికి జారిపోతావా, పరలోకానికి వెళ్తావా? ఈ రెండింటిని మన మధ్య ఉన్నాయి. ఆ రెండింటిని మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ ప్రయాణము సరిదిద్దుకొని మనం అందరం దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో భద్రపరుచిన విధానం స్తోత్రాలు. దత్తపుత్రత్వము మహిమను గురించి మేము తెలుసుకునే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.